హాయ్ హలో గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీస్ వండర్. వన్ మోర్ మినీ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చానండి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ రెసిపీ కూడా తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా టేస్ట్ చూపించండి. మీలో ఈ రెసిపీని ఎంతమంది ట్రై చేశారు, లేదా ఇప్పుడు ఎవరైనా కొత్తగా ట్రై చేస్తున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో నేను ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీ యూస్ చేశానో 1 బై 1 చెప్తూ మీకు ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ రెసిపీ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. సో మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మనం ఈ రెసిపీ అనేది రెడీ చేసుకోవచ్చు. సో మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో సో ఆ క్వాంటిటీని బట్టి నేను ఈ రెసిపీని అయితే పక్కా కొలతలతో రెడీ చేస్తున్నాను. సో 1 కప్ ఆఫ్ సేమియా ఉంటుంది కదండి, వర్మిసెల్లి సేమియా తీసుకున్నాను. సో అదేంటంటే కొంచెం లైట్గా గీలో మరీ డార్క్గా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. పాలు ఏంటంటే మనం స్టవ్ మీద పెట్టేసి వెళ్ళిపోకుండా దగ్గరే ఉండి ఉండలు లేకుండా మరిగించుకోవాలి. అవి మరుగుతూ ఉన్నప్పుడు ఒక చిన్న బౌల్లో 1/2 స్పూన్ అంటే 1.5 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని, అంటే దాంట్లో కొంచెం వాటర్తో కలుపుకొని ఈ మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోవాలి. అండ్ ఇది కలుపుతూ ఉండగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియా వేసి ఉడికించుకున్న తర్వాత, అంటే మనం తినే టేస్ట్ని బట్టి, అంటే మనం ఎంత స్వీట్ తింటామో ఆ క్వాంటిటీ బట్టి షుగర్ యాడ్ చేసుకొని, అండ్ ఆఫ్టర్ కొంచెం ఇలాచీ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అది కొంచెం లైట్గా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్లో స్టవ్ ఆపేసి, కొంచెం వేడిగా కాకుండా కొంచెం చల్లగా అయ్యే వరకు మనం దాన్ని ఏంటంటే కలుపుతూ ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని దాంట్లో కొంచెం గార్నిష్కి కాజు బాదం వేసుకోవాలి. అండ్ వేసుకున్న తర్వాత మనం ఇది తినేటప్పుడు ఫ్రూట్స్, అంటే మనకి ఏదైతే ఫ్రూట్స్ మనకి ఇష్టమో ఆ ఫ్రూట్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకొని తినచ్చు. లేదు అంటే కనుక మనకి ఫ్రూట్స్ అవైలబుల్ లేదు అంటే మనం సోక్ చేసిన సబ్జా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఫ్రూట్స్ లేదు, సో అందువల్ల నేను సోక్ చేసిన సబ్జా వేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ మా ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకొని తిన్నాను. సో చాలా అంటే చాలా స్వీట్గా యమ్మీగా చాలా బాగుంది. సో అక్కడక్కడ సబ్జా తగులుతూ చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ హోప్ ఈ వీడియో అందరికీ చాలా నచ్చుతుంది, ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో బాయ్ గైస్.